ఓకే, గుడ్. సో లాస్ట్ సెక్షన్స్ లో మనం ఏం చేసామంటే, లైక్ వాట్ ఈస్ వాట్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఏ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం. ఓకే. సో లైక్ అంటే ఆ టూల్స్ గురించి జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ మనం డిస్కస్ చేసుకున్నామండి. సో ఈ రోజు సెక్షన్ లో మనం ఏం చేద్దాం అంటే, విల్ స్టార్ట్ ద సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ స్టార్ట్ చేద్దాం. అసలు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఏంటి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, అండ్ వీటి గురించి క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేసుకొని, దెన్ అదే విధంగా లైక్ మనం ఈ ఎస్సిసిఎం గిట్ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, వీటన్నిటి గురించి ఈరోజు సెక్షన్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, కూల్. సో ఫస్ట్ థింగ్, ఎస్సిసిఎం స్టాండ్స్ ఫర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అండి. ఓకే. ఎస్సిసిఎం అంటే ఏంటంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సెకండ్, మేక్ ఇట్ నోట్ హియర్. ఎస్సిసిఎం స్టాండ్స్ ఫర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. అంటే దీంతో మళ్ళీ మనకి ఏముంటాయంటే, ఎస్సిసిఎం కింద గిట్ కానీ, ఓకే, దెన్ ఎస్విఎన్ కానీ, టిఎఫ్ఎస్ కానీ, ఓకే, ఇలా మెనీ మోర్ టూల్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఎవరు ఆర్గనైజేషన్స్ లో ఎవరు యూజ్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ గిట్ గిట్ ప్రిఫర్ చేస్తాయండి. ఎందుకు గిట్ ప్రిఫర్ చేస్తాయంటే, అంటే నువ్వు అదర్ టూల్స్ తో వీటితో కంపారిజన్ చేస్తే ఈ యొక్క ఈ గిట్ యొక్క టూల్ పర్ఫార్మెన్స్ కానీ, లేదా బ్రాంచింగ్ స్ట్రాటజీ కానీ, అండ్ సెక్యూర్ కానీ, లైక్ కమాండ్ లైన్ ఎగ్జిక్యూషన్ వే ఆఫ్ వర్కింగ్ కానీ, ఇవన్నీ చాలా క్లియర్ కట్ గా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజీ. ఓకే, అందుకోసం ఎక్కువ గిట్ ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, కూల్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ ఎస్సిఎం ఎందుకు, ఈ ఎస్సిఎం లేకపోతే ఏమవుతుంది ఏంటనే దాని గురించి జస్ట్ మనం డీప్ గా డిస్కస్ చేసుకొని, దెన్ తర్వాత లైక్ ఈ గిట్ అనే సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి, గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, అండ్ గిట్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవంతా మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకోండి. సో ఇక్కడ నేను ఏం మెన్షన్ చేస్తున్నా అంటే, ఒక ఆర్గనైజేషన్ కి ఒక ప్రాజెక్ట్ ని అలొకేట్ చేశారు. సార్, ఒక ఆర్గనైజేషన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదంటే, ఎస్ అబ్జల్యూట్లీ, నేను కాదనట్లేదు. జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ ని ఒక ఆర్గనైజేషన్ కి అసైన్ చేశారు అనుకోండి. అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతటిని ఏదో ఒక పర్సన్ ఏదో చేసేది కుదరదండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, హే నువ్వే మొత్తం ఏదో చేసేసి క్లయింట్కి ఇచ్చేసి అనేది కుదరదు. అంటే దానికి ఏంటంటే, ఎవరు చేసే వర్క్ వాళ్ళు చేయాలండి. ఇప్పుడు డెవలపర్ చేసే వర్క్ డెవలపర్ చేయాలి, టెస్టింగ్ టీం చేసే వర్క్ టెస్టింగ్ టీం చేయాలి, నెట్వర్క్ టీం చేసే వర్క్ నెట్వర్క్ టీం చేయాలి, డెవోప్స్ టీం చేసే వర్క్ డెవోప్స్ టీం చేయాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే, లైనెక్స్ టీం చేసే వర్క్ లైనెక్స్ టీం చేయాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళకి వచ్చే వర్క్ అంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ ని వాళ్ళు కంప్లీట్ చేసి మూవ్ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు డెవోప్స్ వర్క్ కాసేపు పక్కన పెట్టండి, జస్ట్ విల్ డిస్కస్ అబౌట్ డెవలపర్ వర్క్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు మీరే డెవలపర్ అనుకోండి, మీరు ఒక్కరే డెవలపర్ అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఇచ్చేసి, ఏ కోడ్ అంతా ఇంప్లిమెంటేషన్ చేసి అంటే పాసిబుల్ అవుతా? నో, ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఏదో స్మాల్ థింగ్ అయితే, ఏదో స్మాల్ ప్రాజెక్ట్, ఏదో 1 వీక్ ప్రాజెక్ట్ అయితే యూ కెన్ డూ దట్, యూ కెన్ ట్రై ఇట్, నో ఇష్యూస్. బట్ బిగ్ ప్రాజెక్ట్స్, వన్ పర్సన్, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, దీన్ని ప్రాజెక్ట్ ని ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా స్ప్లిట్ చేస్తారు. అంటే ఒక ప్రాజెక్ట్ ని ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేస్తారు అనుకోండి. ఏమనుకుంటారు? మాడ్యూల్స్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇక నేను కపుల్ ఆఫ్ మాడ్యూల్స్ రాస్తున్నాను, ఇట్ మే బి ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ సార్. నేను ఇక్కడ ఓన్లీ 3-4 మాడ్యూల్స్ గా మెన్షన్ చేస్తాను. ఓకే, 4 మాడ్యూల్స్ లాగా మెన్షన్ చేస్తాను ఇక్కడ. సో ఈచ్ బాక్స్ ఒక మాడ్యూల్ అనుకోండి. ఓకే. సో ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేస్తారు ఒక ప్రాజెక్ట్ ని. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేశారు కదా, ఎందుకు స్ప్లిట్ చేశారండి, రీజన్ ఏంటి అంటారా? ఎస్, రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒకే వర్క్, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉందండి. మీరేం చేస్తున్నారో తెలియదు, నేనేం చేస్తున్నారో తెలియదు, ఇంకొకరు ఏం చేస్తున్నారో తెలియదు. అదే ఇప్పుడు మనం స్ప్లిట్ చేసాం అనుకో, ఓకే, స్ప్లిట్ చేసాం అనుకో, హే ఈ మాడ్యూల్కి సంబంధించిందంతా ఈ టీం టేక్ కేర్ తీసుకోవాలి, అండ్ ఈ మాడ్యూల్కి సంబంధించిందంతా ఈ టీం టేక్ కేర్ తీసుకోవాలి. ఇలా అంటే నేను ఆ ప్రాజెక్ట్ ని స్ప్లిట్ చేశాను ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ లాగా. ఈచ్ మాడ్యూల్ ని ఒక టీంకి అసైన్ చేశాను. ఓకే, క్లియర్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ని ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేసి ఈచ్ మాడ్యూల్ ని ఒక టీమ్ కి అసైన్ చేశాను. టీమ్ అంటే అగైన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కదా. కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు టీమ్ లీడ్ అనుకోండి. సో ఆ టీమ్ కి మీరు టీమ్ లీడ్ అనుకోండి. అంటే టీమ్ అంటే అగైన్ ఏంటండి, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ అండి, ఇట్ డిపెండ్స్ ఆన్. అంటే కంపల్సరీ సార్ ఎనీ టీమ్స్ ఉండాలి, 4 టీమ్సే ఉండాలా, 5 టీమ్స్ ఉండాలా, 10 టీమ్స్ ఉండాలా అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ సైజ్ బేస్ చేసుకుని టీం ఉంటుంది. ఓకే. సో ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అనుకోండి, దెర్ ఇస్ నో ఇష్యూస్. అండ్ ఈచ్ టీమ్ కి, ఓకే, అగైన్ ఈచ్ టీమ్ కి ఏంటి, ఎన్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ అంటే 1200 అని కాదు. సో జస్ట్ 5 మెంబర్స్, 10 మెంబర్స్, 20 మెంబర్స్, డిపెండ్స్ ఆన్ టీమ్ సైజ్ బేస్ చేసుకుని ఉంటారు కదా.
ఓకే, లీవ్ ఇట్. సో మీరు ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అనుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్, ఒక్కొక్క టీంలో ఒక 5 to 10 మెంబర్స్ డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ప్రాజెక్ట్ని ఒక 4 మోడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేసాం అనుకోండి, 4 మోడ్యూల్స్ని 4 టీమ్కి అసైన్ చేసాం అనుకోండి. ఈచ్ టీంలో వాళ్ళ డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన టాస్క్ని వర్క్ చేస్తారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ టీమ్కి అసైన్ చేశారు, దాంతో మళ్ళీ ఎవరు ఏ వర్క్ చేయాలనేది ద టీమ్ కెన్ డిసైడ్, ద టీమ్ లీడ్ కెన్ డీల్ దట్. ఓకే, సో వాళ్ళు స్ప్లిట్ చేసుకున్న వర్క్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లోకల్ మిషన్లో ఆ టాస్క్కి సంబంధించిన కోడ్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారండి. కరెక్ట్. ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తారు, వాళ్ళ లోకల్ మిషన్లో దానికి సంబంధించిన కోడ్ని రాయడం స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఆ డెవలపర్స్ అంతా కోడ్ని రాసిన తర్వాత దెన్ ఎక్కడ ప్లేస్ చేస్తారండి. సో ఈచ్ పర్సన్కి ఒక మిషన్, డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ లోకల్ మిషన్లో కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ లోకల్ మిషన్లో కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత వన్స్ వాళ్ళ కోడ్ అంతా, ఐ మీన్ వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళ టాస్క్కి సంబంధించిన కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఆ కోడ్ని ఏం చేయాలి, దే నీడ్ టు షేర్ విత్ ద డెవాప్స్ టీమ్. కరెక్ట్. డెవాప్స్ టీమ్కి షేర్ చేయాలా, అంతే కదా. వాళ్ళ కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళ లోకల్ మిషన్లో టెస్ట్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళ వాళ్ళ టాస్క్ పర్ఫెక్ట్గా ఉందనుకుంటే, వాళ్ళ లోకల్ మిషన్లో ఎగ్జిక్యూట్ అయింటే దెన్ వాట్ దే విల్ డూ దట్. సో ఆ కోడ్ని డెవోప్స్ టీమ్కి షేర్ చేయాలి. ఎందుకని, ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం కదా డెవోప్స్ ప్రాసెస్. ఓకే, సో బిల్డ్ చేయడం, టెస్ట్ ఎన్వైరన్మెంట్లో డిప్లాయ్ చేయడం, ఆ ప్రాసెస్ కోసం వాళ్ళ కోడ్ని మూవ్ చేయాలి. ఇప్పుడు ఈ కోడ్ని ఎలా మూవ్ చేస్తారండి, డెవోప్స్ టీమ్కి ఎలా మూవ్ చేస్తారు. సో లైక్ ఈమెయిల్ షేర్ చేస్తారా. ఓకే, వాళ్ళ కోడ్ అంతా కంప్లీట్ అవ్వగానే ఈమెయిల్ పంపించేస్తారా, లేదంటే పెన్ డ్రైవ్లో షేర్ చేస్తారా. ఉమ్, లేదంటే లైక్ జీ డ్రైవ్, అంటే లైక్ షేర్ డ్రైవ్, ఆర్గనైజేషన్లో షేర్ డ్రైవ్స్ ఉంటాయి కదా, షేర్ డ్రైవ్స్లో అప్లోడ్ చేస్తారా. ఓకే, షేర్ డ్రైవ్స్లో అప్లోడ్ చేస్తారా. లేదండి. ఎందుకు చేయకూడదు అంటే, సో దీంతో మనకు చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అండ్ మెనీ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి సార్ డ్రాబ్యాక్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటంటారా. ఎస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు మీరు జస్ట్ మీరే మీ కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేశారు, నాకు ఈమెయిల్ నోటిఫికేషన్, ఐ మీన్ ఈమెయిల్లో పంపించారు. సో నేను ప్రాపర్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోలేదు, లేదా వన్స్ మీరు పంపించిన తర్వాత నేను డౌన్లోడ్ చేసుకుని దాంతో ఏదో మోడిఫికేషన్ చేశాను, లేదు మీరు నాకు పంపించిన తర్వాత మీరేదో అగైన్ మోడిఫికేషన్ చేసి మళ్ళీ ఈమెయిల్ సెండ్ చేశారు, నేను చూసుకోలేదు దాన్ని. నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను, బిల్డ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఎవరిని ఎవరిని బ్లేమ్ చేయాలి. ఓకే, ఎవరిని ఎవరిని బ్లేమ్ చేయాలి. సో ఇవన్నీ థింగ్స్ అనేది వర్కౌట్ అవ్వదండి. కరెక్ట్. సో మరి పెన్ డ్రైవ్ సార్ అంటే, పెన్ డ్రైవ్లో నీకు డేటా కాపీ చేసావంటే డేటా అనేది నీకు ఈజీగా బయటికి వెళ్తుంది. సో ఇట్స్ నాట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ ద ఆర్గనైజేషన్. అందుకే మీరు అబ్జర్వ్ చేశారా, ఆర్గనైజేషన్లో ల్యాప్టాప్స్కి పెన్ డ్రైవ్ యాక్సెస్ ఉండదు, 99% కాదు 100%. అండ్ షేర్ డ్రైవ్, షేర్ డ్రైవ్స్ లైక్ గూగుల్ డ్రైవ్ లాగా మనం ఆర్గనైజేషన్లో షేర్ డ్రైవ్ యూజ్ చేయొచ్చు కదా అంటే, ఎస్ యూ కెన్ యూజ్ ఇట్. బట్ దాంతో ఏంటంటే నువ్వు డేటాను అప్లోడ్ చేస్తావు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ఆఫ్ ద డెవలపర్ డేటాను అక్కడ అప్లోడ్ చేశారు, నేను వెళ్ళి దాంతో మోడిఫికేషన్ చేస్తాను. బట్ నువ్వేం అప్లోడ్ చేసావు, నేనేం మోడిఫికేషన్ చేశాను, ప్రీవియస్ డేటా ఏంటి, ప్రజెంట్ డేటా ఏంటి, నేను ఏ పర్పస్ మోడిఫికేషన్ చేశాను, ఈ ట్రాకింగ్ అంతా ఉండదండి. జస్ట్ నేను మోడిఫికేషన్ చేసిన డేటా, లేటెస్ట్ డేటా మాత్రమే ఉంటుంది. క్లియర్. ఇవన్నీ ఏవి వర్కౌట్ అవ్వవు. సో ఇవన్నీ ఏవి వర్కౌట్ అవ్వండి, ఏంటి పెన్ డ్రైవ్స్, ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఓకే షేర్ డ్రైవ్ అంతా వర్కౌట్ అవ్వవు. సో మరి ఇంకేది యూజ్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ ద సోర్స్ కోడ్ రిపాజిటరీస్. సోర్స్ కోడ్ రిపాజిటరీస్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, చూడండి ఇక్కడ సోర్స్ కోడ్ రిపాజిటరీ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, ద రిపాజిటరీ విల్ బి ఇన్ ద హబ్, అంటే సెంటర్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మన క్లౌడ్లో ఉంటుంది హబ్. అంటే ఈ అంటే ఓన్లీ నాట్ ఓన్లీ గిట్ హబ్ సార్, వీ హ్యావ్ బంచ్ ఆఫ్ రిపాజిటరీస్. గిట్ హబ్ ఉంది, బిట్ బకెట్ ఉంది. ఓకే, బిట్ బకెట్ ఉంది, ఏడబ్ల్యూఎస్ కోడ్ కమిట్ ఉంది. ఓకే, ఈ గిట్ ల్యాబ్ ఉంది. ఓకే, గెరెట్ ఉంది, మెనీ మెనీ థింగ్స్ ఉన్నాయండి. ఓకే, జస్ట్ ఇక్కడ నేను ఫ్యూ థింగ్స్ మెన్షన్ చేస్తున్నాను. సో గెరెట్ ఉంది, ఇలా అన్ సో అని చాలా ఉన్నాయి. సార్ ఇన్ని రిపాజిటరీస్ ఉన్నాయి, ఏ రిపాజిటరీలో మేము అప్లోడ్ చేయాలి సార్. మీ ఆర్గనైజేషన్ ఏది యూజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మీరు ఇక్కడ మాకు ఏం చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు గిట్ హబ్ చెప్పారు అనుకోండి, రేపు మా ఆర్గనైజేషన్లో బిట్ బకెట్ యూజ్ చేస్తూ ఉంటే మాకు ఎలా సార్, మాకు కన్ఫ్యూజన్ కదా అంటే, సార్ 100% సేమ్, దెర్ ఈజ్ నో డౌట్. సో అందుకే మీకు ఇక్కడ నేను గిట్ హబ్, బిట్ బకెట్, ఏడబ్ల్యూఎస్ కోడ్ కమిటీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీకు కవర్ చేస్తాను, మీకు ఈజీగా అర్థం అవడానికి. ఎనీథింగ్ దేనితైనా ఒకటే, ఎలాంటి కమాండ్ కానీ ఏమీ చేంజ్ అవ్వదు, మీకు 100% సేమ్. ఓకే, ఏ రిపాజిటరీ అయినా ఒకటే, కాకపోతే కంపెనీ వేరు, వెండర్ వేరు, అంతే. ఓకే, పర్పస్ అనేది సేమ్. సార్ ఈ రిపాజిటరీస్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, ఇప్పుడు డెవలపర్స్, ఇది డెవలపర్ మిషన్ అనుకోండి, డెవలపర్స్ వాళ్ళ లోకల్ మిషన్లో వాళ్ళ కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ కోడ్ని
ఆ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది ఏదో ఒకటి అన్నిటి కాదు. సో ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఆ రెస్పెక్టివ్ రిపాజిటరీ కోడ్ని అప్లోడ్ చేస్తారండి. సార్ దీనివల్ల వచ్చే మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది సెంట్రల్ అంటే వయా ఇంటర్నెట్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నీకు యాక్సెస్ ఇస్తే నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు, నేను ఇంకో పర్సన్కి యాక్సెస్ ఇస్తే తను యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో ఎవరికైతే పర్మిషన్స్ ఇస్తామో ఆ రెస్పెక్టివ్ పర్సన్ ఆ రిపాజిటరీలో కోడ్ అప్లోడ్ చేయొచ్చు, ఆ కోడ్ ఏముందో రీడ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. సార్ అంటే దీనివల్ల నాకు అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాను, మీరు డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నారు, మీ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేశారు, మీ కోడ్ని నాకు షేర్ చేయాలి. ఓకే. మీరు డైరెక్ట్లీ ఆ రిపాజిట్లో అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి నేను తీసుకుంటాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీకు ట్రాక్ చేస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. అక్కడ ఏం క్యాప్చర్ అవుతుందంటే ఈ రెస్పెక్టివ్ ఫైల్ ఈ డేటాతో నా నేము, డేట్ అండ్ టైము, ఏ పర్పస్ని ఆ కోడ్ని క్రియేట్ చేశాను, ఎవ్రీథింగ్ అక్కడ క్యాప్చర్ చేస్తుంది. తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత మీరెవరో ఇదే ఫైల్లో సంథింగ్ ఏదో డేటా మోడిఫికేషన్ చేసి అప్లోడ్ చేశారు అనుకోండి, మీ నేమ్, మీ డీటెయిల్స్, మీరు ఏ పర్పస్ ఆ కోడ్ని చేంజ్ చేశారు, ప్రీవియస్ డేటా ఏంటి, ప్రజెంట్ డేటా ఏంటి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ క్యాప్చర్. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు డేటా మోడిఫికేషన్ జరిగింది కదా, నేను ఓల్డ్ డేటా తీసుకురాగలుగుతానంటే యూ కెన్ గెట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ ఓల్డ్ డేటా యూ కెన్ గెట్ ఇట్. ఓకే. నీకు ఓల్డ్ డేటా కావాలన్నా నువ్వు తీసుకురావచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ రివర్ట్ చేయొచ్చు. అంటే ట్రాకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ట్రాకింగ్ సార్, అండ్ వన్ మోర్ థింగ్, బ్రాంచింగ్ స్ట్రాటజీ. అంటే మీకు బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే ఇప్పుడే అర్థం కాదు, వన్స్ ప్రాక్టికల్ సెక్షన్స్ ఇంకా టుమారో డే ఆఫ్టర్ టుమారో సెక్షన్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ రిలీజెస్ యూజ్ చేస్తాం మనం, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ యూజ్ చేస్తాం. ఆ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ మనం క్రియేట్ చేయాలి. సో ఆ కోడ్ని ఇదంతా సపరేషన్స్ కోసం ఇదంతా మనకి బ్రాంచింగ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఏంటి బ్రాంచింగ్ స్ట్రాటజీ అనేది క్లియర్ గా ఉండదు. డోంట్ వరీ, మనకు సపరేట్ గా వస్తుంది. వీల్ డిస్కస్ అరౌండ్ 4 అవర్స్. బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి అరౌండ్ 4 అవర్స్ మనం డిస్కస్ చేస్తాం ప్రాక్టికల్ గా. డోంట్ వరీ. సో లైక్ ఆ బ్రాంచింగ్ స్ట్రాటజీ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. నువ్వు ఎస్విఎన్ కానీ వీటికి వెళ్ళావు అనుకో, ఆ బ్రాంచింగ్ స్ట్రాటజీ అంతా ఏం ఉండదు. ఓకే. అందుకే క్లయింట్స్ ఆ ఎస్విఎన్ ఇవన్నీ ఎవరు యూజ్ చేయరండి, అందుకే ఈ సెంట్రలైజ్డ్ రిపోజిటరీస్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే లోకల్ మిషన్ నుంచి సెంట్రల్ రిపాజిటరీకి మీరు డేటా అప్లోడ్ చేస్తా అన్నారు, ఎలా అప్లోడ్ చేయాలి? సో మన లోకల్ మిషన్లో మనం గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలండి. గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఈ గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని నువ్వు డేటాని సెంట్రలైజర్ రిపాజిటరీకి అప్లోడ్ చేస్తావు. ఇప్పుడు అగైన్ మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే సార్ గిట్ అనే సాఫ్ట్వేర్ గిట్ అనే సాఫ్ట్వేర్ మన లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేసాం. ఓకే. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఏ రెస్పెక్టివ్ రిపాజిటరీకి డేటాను అప్లోడ్ చేయొచ్చు? ఓన్లీ గిట్ హబ్బా, ఓన్లీ బిట్ బకెటా, కోడ్ కమిటా, గిట్ ల్యాబా, గెరేటా అండ్ సో ఆన్. సార్ యూ క్యాన్ అప్లోడ్ టు ఎనీథింగ్. దేనికైనా అప్లోడ్ చేయొచ్చండి, దెర్ ఇస్ నో ఇష్యూస్. మీరు ఏది యూజ్ చేస్తూ ఉంటుంది దేనికైనా అంటే అట్లని కాదు. సో మీరు మీ ఆర్గనైజేషన్లో ఏది యూజ్ చేస్తూ ఉంటుంది అది. సార్ ఇప్పుడు నీకు గిట్ హబ్లోకి అప్లోడ్ చేయాలి, యా. బిట్ బకెట్, యా. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఏదైనా కమాండ్స్ ఏదైనా చేంజెస్ ఉంటాయంటే దెర్ ఈస్ నో చేంజెస్ సార్, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్, 100% సేమ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. కాకపోతే యూఆర్ఎల్ ఒకటి చేంజ్ అవుతుంది అంతే. ఇప్పుడు గిట్ హబ్ అయితే గిట్ హబ్ యూఆర్ఎల్, బిట్ బకెట్ అయితే బిట్ బకెట్ యూఆర్ఎల్, కోడ్ కమిట్ అయితే కోడ్ కమిట్ యూఆర్ఎల్. అదర్ దాన్ దట్ నథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అంటే డెవలపర్స్ వాళ్ళ లోకల్ మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని దెన్ ఆ గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసిన కొని సెంట్రలైజర్ రిపాజిటరీలోకి యూజ్ చేస్తారు, ఐ మీన్ అప్లోడ్ చేస్తారు. అక్కడ మనకి ఎవ్రీథింగ్ ట్రాక్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ యాక్టివిటీ అంతా అక్కడ ట్రాక్ చేస్తారు. ఏం మోడిఫికేషన్ చేశారు, ఎందుకు మోడిఫికేషన్ చేశారు, డేట్ ఏంటి, టైం ఏంటి, ఆథర్ నేమ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ క్యాప్చర్. ఓకే. ఫైన్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, సార్ మీరు ఐ థింక్ డే బిఫోర్ ఎస్టర్డే సెక్షన్లో వన్ ఆఫ్ పర్సన్ సార్ మనం కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అడిగితే అవసరం లేదు అన్నాను. కరెక్ట్. ఈవెన్ మీకు స్మాల్ ప్రోగ్రామింగ్, ఐ మీన్ జావా కానీ డాట్ నెట్ కానీ ఏం తెలియకపోయినా ప్రాబ్లం లేదు అన్నాను. సో ఇప్పుడు మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తామా, చేయట్లేదు. కరెక్ట్, మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదండి. ఓకే. అంటే మనం ఈ కోడ్ని సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ చేయట్లేదు. కరెక్టా, అంతే కదా. ఇప్పుడు మనం ఈ కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదండి, డెవలపర్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అంటే డెవలపర్ ఆ కోడ్ని అప్లోడ్ చేస్తారు. సో దెన్ గిట్ మనకు అవసరమా? కరెక్ట్. గిట్ మనకు అవసరమా అండి? ఎనీవన్? ఎనీవన్? గిట్ మనకు అవసరమా ఇంకా? లేదు కదా. మనం ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కోడ్ని, డెవలపర్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. డెవలపర్స్ వాళ్ళ లోకల్ మెషిన్ నుంచి కోడ్ని సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ చేస్తారు. దెన్ డెవలపర్స్ పుష్ చేస్తారు.
మనం ఎందుకు నేర్చుకోవాలి ఇంకా గిట్ని? బిల్డ్ అండ్ డిప్లాయ్ చేయాల్సింది మనమే కదా. కరెక్ట్. బిల్డ్ అండ్ డిప్లాయ్కి గిట్కి సంబంధం లేదు. ఎనీవన్? వై మనోజ్ యు ఆర్ సో సైలెంట్? పురుషోత్తం, దినేష్, ఏ బాలాజీ, యు ఆర్ ట్రైంగ్ టు స్పీక్ సంథింగ్? సారీ సార్, తెలియదు నాకు. యా, కూల్, నో ఇష్యూస్. సి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్టే కదా. డెవలపర్స్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు, డెవలపర్స్ అప్లోడ్ చేస్తారు. సో మనకు అవసరం లేదు. బట్ మనం ఎందుకు నేర్చుకోవాలి గిట్ అంటే, సార్, డెవ్ టీమ్ ఓన్లీ 30% ఆఫ్ గిట్ నేర్చుకుంటే చాలండి. బట్ యాజ్ ఎ డెవోప్స్ ఇంజనీర్, మనం డెవోప్స్ ఇంజనీర్ లాగా కంపల్సరీ 100% గిట్ నేర్చుకోవాలండి. ఎందుకు సార్ అంటే, వీఆర్ ద అడ్మిన్స్, వీ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్, విల్ మేనేజ్ దిస్ రిపాజిటరీస్. ఓకే, ఇవన్నీ మనం మేనేజ్ చేస్తాం. ఓకే, ఈ అకౌంట్ క్రియేషన్, దాంతో రిపాజిటరీ క్రియేషన్, ఏ డెవలపర్ పర్మిషన్ ఇవ్వాలి, ఏ డెవలపర్ పర్మిషన్ ఇవ్వకూడదు, ఎనీథింగ్ ఏదైనా ఇష్యూ వస్తే ఎవడు ఏం చేశాడు ట్రాక్ చేయడం, ఇదంతా. అలాంగ్ విత్ దట్ నాట్ ఓన్లీ డెవలపర్కి సంబంధించిన కోడ్ ఒకటే కాదు. ఇప్పుడు నేను గిట్ హబ్లో నా డెవోప్స్ సంబంధించిన రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేశాను. నా డెవోప్స్ సంబంధించిన రిక్వైర్డ్ ఫైల్స్ అని అక్కడ అప్లోడ్ చేస్తాను. సో డెవలపర్కి ఒక 30 to 40% గిట్ వస్తే చాలండి. బట్ డెవోప్స్ ఇంజనీర్ కంపల్సరీ 100% గిట్ రావాలి. వీఆర్ ద అడ్మిన్స్, వీల్ మేనేజ్ ఎవ్రీథింగ్. డెవలపర్స్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దే విల్ ఆస్క్ యువర్ హెల్ప్. అంటే కోడ్ ఇష్యూ కాదు, అంటే ఈ అప్లోడ్ ఎనీథింగ్ ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దే విల్ ఆస్క్ యూ. ఓకే, కంపల్సరీ మనం 100% ఈ గిట్ అనేది నేర్చుకోవాలండి. ఓకే, సో మరి గిట్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం? సో వీ హ్యావ్ బంచ్ ఆఫ్ టూల్స్, రైట్? ఇక్కడ మనకు చాలా టూల్స్ ఉన్నాయి కదా, గిట్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? రీజన్ ఏంటంటే, సార్, గిట్ అనేది ఇన్ ద ఇయర్ 2005లో ఇంప్లిమెంటేషన్ చేశారండి. ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారంటే లైనస్. లైనస్ ఎవరో తెలుసా? లెనిక్స్ ఆథర్. మనకు లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఆ లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క ఆథర్ అండి. సో ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేశారంటే సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేశారండి. ఓకే, అంటే ఇది ఓన్లీ సి లాంగ్వేజ్ వర్కౌట్ అవుతుంది అంటే అట్లేం లేదండి. ఎనీ ఫైల్, ఎనీ ఆబ్జెక్ట్, ఇట్ విల్ వర్క్. ఓకే, బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేశారు ఆ గిట్ అనే టూల్ని. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, విచ్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్, సార్. ఓకే, సెక్యూర్ అండ్ సేఫ్ ఏంటి? ఈ గిట్ టూల్ యూజ్ చేయడం. దెన్ అదే విధంగా కంపేర్ టు నువ్వు అదర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్తో నువ్వు కంపారిజన్ చేస్తే చాలా ఫాస్ట్గా ఉంటుంది. దెన్ నీకు ఫ్యూచర్స్ కూడా. సో ఫ్యూచర్స్ అంటే బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి మనకు. అండ్ ఈజీ టు యూజ్. ఓకే, ఈజీ టు యూజ్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనకు గ్రాఫికల్ మోడ్ ఉంది అండ్ సిఎల్ఐ మోడ్ ఉంది, బోత్ ఉన్నాయండి. ఓకే, గ్రాఫికల్ మోడ్ అండ్ యాజ్ వెల్ as సిఎల్ఐ మోడ్ బోత్ అవైలబుల్లో ఉన్నాయండి. ఓకే, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఎక్కువ గిట్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తారు. టిల్ నో ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఆర్ ఎనీ డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? నో సార్, నో సార్. ఎనీవన్? యా, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ సార్. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కన్ఫ్యూజన్ గా ఉన్నా, జస్ట్ మీరు అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడాలండి. ఓకే, మీరేం వరీ అవ్వద్దు, అదర్స్ గురించి థింక్ చేయొద్దు. నేను ఈ క్వశ్చన్ అడిగితే తనేమనుకుంటారని. యూ డోంట్ వరీ, యు ఆర్ లెర్నింగ్. నువ్వు నేర్చుకుంటున్నావు, నీకు ఏ క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ మీరు అడగండి అంతే. మీరు అదర్స్ గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. అదర్స్, ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? నో సార్. నో సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, కూల్. దెన్ నెక్స్ట్ వాట్ విల్ డూ, రైట్? సో మనం ఈ గిట్ అనే సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, ఈ గిట్ అనే సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, కూల్. సో లెట్ మీ ఓపెన్. యా, మీరు మీ వెబ్ పేజ్లోకి వెళ్ళి గిట్ డౌన్లోడ్ అని చెప్పి వెబ్లో హిట్ చేయండి. ఏం చేస్తారు? గిట్ డౌన్లోడ్ అని చెప్పి వెబ్లో హిట్ చేయండి. ఇప్పుడు కాదు, తర్వాత. మీరు ప్యారలల్గా ఏం ప్రాక్టీస్ చేయొద్దండి. లేటర్గా చేసుకుందరు క్లాస్ అయిన తర్వాత. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను మీకు చెప్తాను. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వదు, మీకు బెస్ట్గా ఉంటుంది. సో మీ వెబ్లో గిట్ డౌన్లోడ్ అని హిట్ చేస్తే ఫస్ట్ లింకే అండి, git-scm.com/download. ఇది లింక్. సో మీకు లింక్ కావాలంటే నేను చాట్ బాక్స్లో కూడా పింగ్ చేస్తాను మీన్ టైం. ఓకే, సో లెట్ మీ
పింగ్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఏ కాపీ పేస్ట్, ఆ యూఆర్ఎల్ మీరు కాపీ పేస్ట్ చేసుకొని, లేదా మీరు వెబ్లో హిట్ చేయండి, డైరెక్ట్లీ వస్తుంది, నో ఇష్యూస్. మనం ఏ ప్లాట్ఫామ్లో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి గిట్ సాఫ్ట్వేర్ని. అంటే విండోస్లో కావచ్చు, మ్యాక్లో కావచ్చు, లెనిక్స్లో కావచ్చు, ఏ ప్లాట్ఫామ్లో అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దట్ విల్ వర్క్. ఇప్పుడు ప్రజెంట్ మనం విండోస్ మిషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లియర్గా చూపిస్తుందా డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే దాని మీద? ఇక్కడ క్లిక్ చేయండి. సార్ మరి మనం మ్యాక్ లెనిక్స్ యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నాయండి, అవి నేను తర్వాత చెప్తాను. సో మ్యాక్లో కానీ లెనిక్స్లో కానీ మీరు కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫస్ట్ మనం విండోస్ మిషన్లో చేసి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటే చేద్దాం. మరి లెనిక్స్ అంటే లెనిక్స్ ఇప్పుడు కాదు మీకు, అంటే ఎవరన్నా లెనిక్స్ ఆల్రెడీ మాకు వచ్చు, మా దగ్గర ఉంది అంటే దెన్ ఐ గైడ్ యూ హౌ టు ఇన్స్టాల్ ఓన్లీ వన్ కమాండ్. మీరు హిట్ చేస్తే ఇన్స్టలేషన్ జరుగుతుంది. మాకు రాదు, మాకు తెలియదు లెనిక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలంటే యూ నీడ్ టు వెయిట్, ఎందుకంటే మనం లెనిక్స్ బేసిక్ కమాండ్స్ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతే మీకు ఇది అర్థం అవుతుంది. కూల్. సో ఇప్పుడు మనం విండోస్ మిషన్ యూజ్ చేస్తున్నాం కదా టెంపరీ. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. అండ్ బై ద వే, మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా మీరు వర్క్ చేయగలిగే కెపాసిటీ మీకు వస్తుందండి. మీకు ఇంతవరకు లెనిక్స్ అసలు తెలియదు, లెనిక్స్ ఒక సింగిల్ కమాండ్ కూడా తెలియదు అన్న డోంట్ వరీ. సో మీరు రేపు ఆర్గనైజేషన్లోకి వెళ్ళి పర్ఫెక్ట్గా మీకు లెనిక్స్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. సో ఈ కోర్స్ మీకు ఏంటంటే విండోస్ ప్లాట్ఫామ్, లెనిక్స్ ప్లాట్ఫామ్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ దేని మీదైనా మీకు వర్క్ చేసే కెపాసిటీ వస్తుందండి. ఓకే. ఏ ప్లాట్ఫామ్ ఉన్నా ఇచ్చండి క్లయింట్, నువ్వు దాని మీద వర్క్ చేసే కెపాసిటీ నీకు వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. ఓకే. కూల్. సో మీరు ఎప్పుడైతే అక్కడ క్లిక్ చేయగానే మీకు 64 బిట్ కావాలి. గెట్ ఇట్ ఫర్ విండోస్ 64 సెటప్. ఫస్ట్ లింక్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. డోంట్ డౌన్లోడ్ ద ఏఆర్ఎం. ఏఆర్ఎం మీరు డౌన్లోడ్ చేయొద్దండి, ఏఆర్ఎం నాట్ రిక్వైర్డ్. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి, స్టాండ్ లోన్. మీకు ఇప్పుడు గిట్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఓకే, గిట్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుందా? ఎస్. సో వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు యాజ్ యూజువల్ ఇన్స్టలేషన్ జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చి ఇన్స్టలేషన్ చేయడమే. బట్ ఐ హోప్ నా మిషన్లో ఆల్రెడీ గిట్ సాఫ్ట్వేర్ ఉందనుకుంటా. సో నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం ట్రై చేస్తే, ఐ షో యూ. సో లేదంటే ఫస్ట్ అన్ఇన్స్టలేషన్ చేసి మీకు ఇన్స్టలేషన్ చేసేదా, డైరెక్ట్లీ అప్డేట్ చేసేదా? సార్ నా మిషన్లో ఆల్రెడీ గిట్ ఉంది, దాన్ని అన్ఇన్స్టాల్ చేసేది చూపించి దాని తర్వాత ఇన్స్టాల్ చేయమంటారా, లేదంటే డైరెక్ట్లీ అప్డేట్ చేయమంటారా ఆన్ టాప్ ఆఫ్ దట్? ఎనీవే బోత్ ఆర్ సేమ్. అప్డేట్ చేయండి. యా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్లీ మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో ఫైల్ దగ్గరికి వెళ్ళి, ఓకే, జస్ట్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ ఇవ్వండి. ఆ ఫైల్ దగ్గర మీరు డబుల్ క్లిక్ ఇవ్వండి. సో దట్స్ ఇట్. మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. క్లిక్ ఆన్ ఎస్. ఇంకా కపుల్ ఆఫ్ డీటెయిల్స్ అడుగుతుందండి, ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇదంతా లైసెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ ఇట్, బట్ ఇంత రీడ్ చేయడం కష్టం లేని వదిలేసేయండి. గో ద ఇన్స్టాల్. సో మీకైతే మీరు, సార్ మీరు ఇన్స్టాల్ చేస్తా ఉంటే గిట్ బై డిఫాల్ట్ నెక్స్ట్ 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 అని వస్తుంది. సో క్లిక్ ఆన్ దట్ అండ్ డైరెక్ట్లీ లాస్ట్ ఆప్షన్ ఇన్స్టాల్ వస్తుంది. క్లిక్ చేయండి, ఇన్స్టలేషన్ జరుగుతుంది. సార్ ఇప్పుడు నా మిషన్లో ఆల్రెడీ గిట్ ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చింది. జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇన్స్టాల్ అని వచ్చింది. యా, యూ కెన్ క్లిక్ ఆన్ దట్. మీ మిషన్లో లేదనుకో ద సేమ్ థింగ్, మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇట్ విల్ ఆస్క్ యూ నెక్స్ట్ 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 నెక్స్ట్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. క్లిక్ ఆన్ నెక్స్ట్ 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 ఇన్స్టాల్, దట్స్ ఇట్. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది, క్లిక్ చేయండి అంటిల్ ఇన్స్టాల్ వచ్చేంత వరకు. ఇన్స్టాల్ క్లిక్ చేయండి, దట్స్ ఇట్. మీ మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, డన్. సో వన్స్ ఇన్స్టలేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఇన్స్టలేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, లాంచ్ గిట్ బ్యాష్ వ్యూ రిలీజ్ నోట్ అనే ఆప్షన్ ఉందండి. ఈ రెండు మీరు అన్చెక్ చేయొచ్చు, ఉన్న ప్రాబ్లం లేదు. ఇవి ఉంటే ఏమవుతుందంటే, ఇవి ఉంటే ఏం కాదండి, జస్ట్ దానికి సంబంధించిన గిట్ బ్యాష్ ఒకటి ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన మనం ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసామో ఆ వర్షన్కి సంబంధించిన రిలీజ్ నోట్ ఒకటి ఓపెన్ అవుతుందండి. సో మనకు వద్దనుకుంటే జస్ట్ అన్చెక్ చేసి ఫినిష్ అండ్ క్లిక్ చేయండి, దట్స్ ఇట్. ఓకే,
మీ మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. కూల్. ఇప్పుడు మనం గిట్ ఇన్స్టాల్ అయింది ఎలా, గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? ఇట్స్ ఈజీ సార్, ప్రిటీ ఈజీ. గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయడం. సో మీ విండోస్ మిషన్ మీద, మీ డెస్క్టాప్ మీద మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఎవరైతే విండోస్ 11 యూజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే. సో ఎవరైతే విండోస్ 8, 10 యూజ్ చేస్తున్నారో డైరెక్ట్లీ ఈ విధంగా వస్తుంది. కరెక్ట్. సో ఇప్పుడు విండోస్ 11 యూజ్ చేసే వాళ్ళు ఏం చేయాలి? రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఎవరైతే 8, 10 యూజ్ చేస్తున్నారో డైరెక్ట్లీ ఈ విధంగా వస్తుంది. రీఫ్రెష్ ఆప్షన్ వస్తుంది కదా, రీఫ్రెష్ ఆప్షన్ సేమ్ థింగ్. ఇక్కడ చూడండి, ఓపెన్ గిట్ జియూఐ హియర్, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. ఓకే. ఓపెన్ గిట్ జియూఐ హియర్ అండ్ ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. సో మీకు ఆప్షన్స్ వచ్చిందా? అంటే లైక్ ఈ ఆప్షన్స్ మీరు క్లిక్ ఉన్నాయంటే ఇక్కడ డిస్ప్లే చేసిందంటే మీ మిషన్లో గిట్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయినట్టు. అండ్ మీరు ఇన్ కేస్ గిట్ ఓపెన్ చేయాలనుకోండి, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ గిట్ బ్యాష్ షేర్ అనే దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఎక్కడ ఏ రెస్పెక్టివ్ పాత్లో అయితే రైట్ క్లిక్ ఇచ్చారో ఆ రెస్పెక్టివ్ పాత్లో గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. సి గిట్ బ్యాష్ ఇక్కడ ఓపెన్ అయిందా? ఇఫ్ యూ వాంట్ చెక్ ద గిట్ వర్షన్, మీరు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేశారు మీరు తెలుసుకోవాలనుకుంటే గిట్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ హిట్ చేయండి. సి ఇట్ షోయింగ్ గిట్ వర్షన్. సో ఏ వర్షన్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాం? 22.49.0 ఈ వర్షన్ మనం ఇన్స్టాల్ చేసాం. ఓకే. సో చూపిస్తుందా? సో ఇలానే కాదు, మీ మీ ఇష్టం, మీకు ఏ రెస్పెక్టివ్ పాత్ కావాలంటే ఆ రెస్పెక్టివ్ పాత్లోకి ఓపెన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, మీ విండోస్ బటన్ ప్రెస్ చేసి యూ కెన్ సెర్చ్ ఫర్ గిట్ బ్యాష్. గిట్ బ్యాష్ చూడండి, ఇక్కడ గిట్ బ్యాష్ అనేది వచ్చిందా? మీ విండోస్ బటన్ ప్రెస్ చేసి సెర్చ్ విత్ ద గిట్ బ్యాష్. సో అది వస్తుంది, ఓపెన్ చేయండి. సో ఇట్లా కూడా ఓపెన్ చేయొచ్చు. లేదు, మీరు ఇన్ కేస్ మీరు ఏదైనా డిఫరెంట్ డైరెక్టరీలోకి వెళ్ళాలనుకోండి, యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ ఓపెన్ ఇట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రెస్పెక్టివ్ పాత్లో ఓపెన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను రైట్ క్లిక్ ఇచ్చేస్తాను, షో మోర్ ఆప్షన్స్, అండ్ ఇక్కడ గిట్ బ్యాష్ షేర్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే. గిట్ బ్యాష్ షేర్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో దట్స్ ఇట్. ఈ రెస్పెక్టివ్ పాత్లో నీకు ఏమవుతుంది? గిట్ బ్యాష్ ఓపెన్ అవుతుంది అండి. ఓకే. ఈ రెస్పెక్టివ్ పాత్లో నీకు గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. కూల్. సో ఇట్లా మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా మీ గిట్ బ్యాష్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. క్లియర్ రైట్? ఎలా గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలనేది క్లియరా? ఐ క్రియేట్ న్యూ డైరెక్టరీ హియర్. ఓకే. సో ఇక్కడ నేను ఒక న్యూ డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఈ న్యూ డైరెక్టరీ లోపల నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తాను. సార్ మీరు నార్మల్గా ఓపెన్ చేసి ఈ రెస్పెక్టివ్ డైరెక్టరీకి రావచ్చు కదా అంటే, ఎస్ సార్ వీ కెన్. సో మీరు నార్మల్గా గిట్ బ్యాష్ ఓపెన్ చేసి సిడి అని ఇచ్చి రావచ్చు. లేదా బెస్ట్ థింగ్, మీకు ఏ రెస్పెక్టివ్ పాత్లో కావాలంటే రెస్పెక్టివ్ పాత్ లోపలికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చేసి షో మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి గిట్ బ్యాష్ షేర్ అని క్లిక్ చేయండి. సింపుల్. ఓకే. టిల్ నౌ ఎనీ క్వశ్చన్ సార్? గిట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడం, గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం, అండ్ గిట్ బ్యాష్ ఓపెన్ చేయడం. మేడం నైనా, ఎనీ క్వశ్చన్స్? పురుషోత్తం, మనోజ్, దినేష్, ధన, నో సార్. బాలాజీ. నో సార్. గుడ్. ఓకే. కూల్. అర్థమవుతుంది కదా? ఓకే. కూల్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మనం వచ్చేసి ఏంటంటే, లైక్ వీల్ అంటే గిట్ ఇక్కడ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు బేసిక్గా నేను వన్ ఆఫ్ ద గిట్ కమాండ్ ఇక్కడ హిట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ ద గిట్ కమాండ్ ఇక్కడ హిట్ చేస్తే ఇట్ షోయింగ్ సమ్ ఫెటల్ ఎర్రర్. ఇట్స్ నాట్ ఎ గిట్ రిపాజిటరీ అని చెప్పి నాకు ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే వస్తుంది. మరి దీనికి ఏం చేయాలి సార్? ఇట్స్ నాట్ గిట్ రిపాజిటరీ అని వస్తుంది. దీనికి ఏం చేయాలంటే వి నీడ్ టు కాన్ఫిగర్ సార్. దీన్ని గిట్ రిపాజిటరీ లాగా మనం కాన్ఫిగర్ చేయాలి. ఎలా కాన్ఫిగర్ చేయాలి గిట్ రిపాజిటరీ లాగా ఏంటి అంటారా? యా, లెట్స్ ఓపెన్ ద నోట్ ప్యాడ్. సో ఓకే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ జస్ట్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీ కమాండ్స్ ఇక్కడ నేను టైప్ చేస్తాను. ఫస్ట్ కమాండ్ గిట్ ఇనిట్ అండి. ఏంటి గిట్ ఇనిట్ కమాండ్? సో గిట్ ఇనిట్ అనేది ఏంటంటే టు ఇనిషియలైజ్ ద ఎంప్టీ గిట్ రిపాజిటరీ. నీకు ఎంప్టీ గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసేదానికి ఈ గిట్ ఇనిట్ అనే కమాండ్ని మనం యూజ్ చేస్తామండి. ఓకే. సో ఈ గిట్ ఇనిట్ అనే కమాండ్ ఎందుకంటే ఇక్కడ మనకి గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేస్తుంది. అదే కదా మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇట్స్ నాట్ ఎ గిట్ రిపాజిటరీ. ఈ రెస్పెక్టివ్ పాత్లో మనకి గిట్ రిపాజిటరీ లేదంట, అందుకే నాకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు అదే నేను ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి,
మీరు ఆ పాత్లోకి వెళ్ళి చూసినా ఇక్కడ ఎలాంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ లేవు. దిస్ ఫోల్డర్ ఇస్ ఎంటీ. అదే ఇప్పుడు నేను గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తాను ఇక్కడ, గిట్ ఇనిట్. ఓకే, చూడండి ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు అవుట్పుట్ ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ. ఎక్కడ నువ్వు ఏ రెస్పెక్టివ్ పాత్ లో అయితే గిట్ బ్యాష్ ఓపెన్ చేసావు ఆ రెస్పెక్టివ్ పాత్ లో. ఇప్పుడు నువ్వు అదే కమాండ్ ఇంకా ఇందాక హిట్ చేసిన కమాండ్ హిట్ చేయి, గిట్ స్టేటస్ కమాండ్ హిట్ చేస్తే నాకు ఫస్ట్ లో ఎర్రర్ డిస్ప్లే అవుతుంది కదా ఇక్కడ. సి ఇప్పుడు చూడు, నేను గిట్ స్టేటస్ కమాండ్ హిట్ చేస్తే ఐమ్ గెటింగ్ సమ్ అవుట్పుట్. అండ్ మీరు ఇక్కడ వెళ్ళి చెక్ చేయండి. సి యూ గాట్ డాట్ గిట్ డైరెక్టరీ. కొంతమందికి ఇక్కడ ఈ డాట్ గిట్ డైరెక్టరీ డిస్ప్లే చేయకపోవచ్చు అండి, ఎందుకంటే మీరు హిడెన్ ఫైల్స్ హైడ్ చేసి ఉంటారు. దానికి మీరు ఏం చేయాలంటే వ్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ షో అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తారా హిడెన్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని అన్చెక్ చేసింటే మీకు ఇక్కడ డిస్ప్లే చేయకపోవచ్చు. మీరు గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేసినా కానీ ఇక్కడ మీకు గిట్ స్టేటస్ కమాండ్ వర్కౌట్ అవుతా ఉన్నా మీకు ఇక్కడ విండోస్ మిషన్లోకి వెళ్తే ఇక్కడ ఫైల్ నో ఫైల్స్ అని డిస్ప్లే వస్తుంది, దిస్ ఫోల్డర్ ఇస్ ఎంటీ అని. దీనికి రీజన్ వచ్చేసి ఏంటంటే మీరు హిడెన్ ఫైల్స్ అనేది హైడ్ చేశారు. వ్యూ అనే దాని మీద క్లిక్ చేసి షో అనే దాని మీద క్లిక్ చేసి హిడెన్ ఐటమ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నీకు చూపిస్తుంది. అసలు ఏంటి ఈ డాట్ గిట్ డైరెక్టరీ ఏంటి, ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటారా? ఎస్, ఈ డాట్ గిట్ డైరెక్టరీ అనేది గిట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. రిపాజిటరీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. డోంట్ డిలీట్ దిస్, లీవ్ ఇట్. దీని లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, లీవ్ ఇట్. ఓకే, వన్స్ మీరు గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసిన తర్వాత వాట్ నీడ్ టు డూ నెక్స్ట్? నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే వి నీడ్ టు కాన్ఫిగర్ సార్. ఏం కాన్ఫిగర్ చేయాలంటే నీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలండి. ఎందుకు కాన్ఫిగర్ చేయాలి? నా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కదా, నా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలన్నాను. ఎందుకు కాన్ఫిగర్ చేయాలి? పర్పస్ ఏంటి? యా చూడండి ఇక్కడ. పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు గిట్ హబ్లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాం అనుకోండి, ఒక పార్టిషన్. ఇప్పుడు ఆ రెస్పెక్టివ్ రిపాజిటరీకి మనం అంతా డేటాను అప్లోడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ రిపాజిటరీకి ఎవరైతే కోడ్ని అప్లోడ్ చేయాలో వాళ్ళందరూ అప్లోడ్ చేస్తారు. ఎవరు ఏం అప్లోడ్ చేయాలో ట్రాక్ చేయాలి కదా. నేనేం అప్లోడ్ చేశాను, నువ్వేం అప్లోడ్ చేసావు, నువ్వేం మోడిఫికేషన్ చేసావు, నేనేం మోడిఫికేషన్ చేసావు, ఇదంతా ఎలా తెలుస్తుంది? మన ఆథర్ నేమ్ ద్వారా తెలుస్తుంది. అంటే ఇప్పుడు నా లోకల్ మిషన్ నుంచి నీ గిట్ హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేయాలంటే ఐ నీడ్ టు కాన్ఫిగర్ మై డీటెయిల్స్. ఏం కాన్ఫిగర్ చేయాలి? నా యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేయాలి అండ్ నా ఈమెయిల్ ఐడి, ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలి. అంటే ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి మాకు లేదు, మీ జీమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇప్పుడు. బట్ టైం బీయింగ్ మీరు ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మీ ఆర్గనైజేషన్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సార్ కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ జీమెయిల్ ఐడి ఇస్తున్నారు, డోంట్ గివ్ ఇట్. అక్కడ మీరు ఆల్వేస్ యూజ్ యువర్ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి. మీ ఆఫీస్లో వెళ్ళిన తర్వాత ఆఫీస్ ఈమెయిల్ ఐడి యూజ్ చేయాలి, ఏ కాన్ఫిగరేషన్స్ కైనా దేనికైనా కానీ. మీ లోకల్ మిషన్లో మీరు మీ ఈమెయిల్ ఐడి యూజ్ చేసుకోవచ్చు, దెర్ ఈస్ నో ఇష్యూస్. ఓకే ఫైన్, మీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలి. ఓకే కూల్, చూడండి ఇక్కడ ఎలా కాన్ఫిగర్ చేయాలి చూడండి. సో కాన్ఫిగరేషన్స్ కి గిట్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఉందండి. గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్. సార్ దీన్ని మనం గ్లోబల్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తున్నాం. సో గ్లోబల్ ఏం కాన్ఫిగర్ చేస్తున్నాను? యూజర్ నేమ్, యూజర్ డాట్ నేమ్. మీ యూజర్ నేమ్ ఏదైతే అది డబుల్ కోట్స్లో పెట్టేసాను అంతే. ఇప్పుడు చూడండి నా యూజర్ నేమ్ని ఇక్కడ పోలవరపు ప్రసాద్ అని చెప్పి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. సో గిట్ కాన్ఫిగ్ అంటే నువ్వు కాన్ఫిగరేషన్ సార్, ప్రతి కమాండ్ గిట్ అనేది కామన్ అండి. నీకు కాన్ఫిగరేషన్ చేస్తున్నా కాబట్టి గిట్ కాన్ఫిగ్. ఏం కాన్ఫిగర్ చేస్తున్నాను? గ్లోబల్ లెవెల్లో యూజర్ డాట్ నేమ్ని కాన్ఫిగర్ చేస్తున్నాను. మీ యూజర్ నేమ్ ఏదైతే అది డబుల్ కోట్స్లో పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలి. సేమ్ థింగ్, గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్. ఏం కాన్ఫిగర్ చేయాలి? యూజర్ డాట్ ఈమెయిల్. యూజర్ డాట్ ఈమెయిల్ అని ఇచ్చేసి దెన్ మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్, అంతే. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఈ విధంగా మీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయొచ్చు. సార్ ఇవి రియల్గా కాన్ఫిగర్ అయ్యాయా లేదా నాకు ఎలా తెలుస్తుంది? సో మీరు కమాండ్ ఉందండి, మీరు కమాండ్ హిట్ చేస్తే మీకు అక్కడ లిస్ట్ చేస్తుంది. గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ ఉంది. ఎప్పుడైతే మీరు ఈ గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు అక్కడ కాన్ఫిగరేషన్స్ లిస్ట్ చేస్తాయి. చూడండి, లెట్ షో యూ దట్. సో గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. సో లెట్స్ పుట్ ప్రసాద్ పోలవరపు. డన్. సో ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేస్తున్నాను. గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్. డన్. సో లిస్ట్ చేద్దామా? గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేయండి.
అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ కమాండ్ హిట్ చేసినప్పుడు మాకు అవుట్పుట్ ఏం చూపించలేదు కదా అంటే చూపించదండి. ఇది కాన్ఫిగరేషన్స్ కదా, కాన్ఫిగరేషన్స్ అయింటాయి. ఇన్ కేస్ ఈ కమాండ్ మీరు ఏదైనా రాంగ్ ఇచ్చింటే మీకు ఇక్కడ ఏదో సంథింగ్ చూపిస్తుంది. సో మీరు టైం బీయింగ్ టెంపరీ, సో ఎవరైతే మీకు తెలీదు, సాఫ్ట్వేర్ తెలీదు, కొత్తగా ఉన్నారో మీరు ఏం చేస్తారంటే ఈ కమాండ్ ఇలాగే హిట్ చేయండి. ఎక్కడైతే స్పేస్ ఇచ్చాను అక్కడే, ఎక్కడైతే హైఫెన్ ఇచ్చాను అక్కడే, ఎక్కడే ఇవన్నీ కరెక్ట్గా ఇలాగే హిట్ చేయండి. మీరు చేంజ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ మాత్రమే చేంజ్ చేయాలి. మీ నేమ్ మాత్రం చేంజ్ చేయాలి, మీ ఈమెయిల్ ఐడి మాత్రం చేంజ్ చేయాలి. రెస్ట్ ఆల్ థింగ్స్ సేమ్. ఓకే సార్, మాకు ఎక్కడ స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ హైఫన్లు ఇవ్వాలి మాకు తెలియదు కదా అంటే యూ విల్ గెట్ నో. ఇంకా కొద్ది సెక్షన్స్ పోతే ఆటోమేటిక్గా అర్థం అవుతుంది, డోంట్ వరీ. ఓకే, సో చూడండి ఇప్పుడు కాన్ఫిగ్ లిస్ట్ చేస్తున్నాను. సి ఇక్కడ మీరు చెక్ చేయండి. యూజర్ డాట్ నేమ్ ప్రసాద్ పోలారపు, యూజర్ డాట్ ఈమెయిల్ సో డెవాప్స్ ట్రైనింగ్ 2050 @gmail.com. కాన్ఫిగర్ అయ్యా? ఎస్. ఓకే, కాన్ఫిగర్ అయ్యా. ఈ విధంగా మనం యూజర్ నేమ్ని, ఈమెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేస్తున్నాం అండి. ఓకే, సో గిట్ ఇనిట్ ఎందుకండి, టు ఇన్స్టలేజ్ ద ఎంటీ రిపాజిటరీ. అండ్ నువ్వు యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేయాలంటే గిట్ కాన్ఫిగ్ -f గ్లోబల్ యూజర్ డాట్ నేమ్, నీ యూజర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తావు. అండ్ నీ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలన్న సేమ్ థింగ్, గిట్ కాన్ఫిగ్ -f గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ అనే నీ ఈమెయిల్ ఐడి హిట్ చేస్తావు. అండ్ నీ కాన్ఫిగరేషన్స్ లిస్ట్ చేయాలంటే గిట్ కాన్ఫిగ్ -f లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తాం. ఓకే, కూల్. సో నెక్స్ట్ థింగ్, ఓకే నెక్స్ట్ ఏం చేద్దామంటే, యా, 1 సెకండ్, లెట్ మీ